ఇండియాలో డైలీ లైఫ్ అంటే ఏదైనా మేనేజ్ అయిపోతుంది. అదే జర్మనీలో డైలీ లైఫ్ అంటే ముందు సిస్టమ్ అర్థం చేసుకో, తర్వాత మేనేజ్ చేయి. ఇండియాలో మనం నెయిల్ కొట్టి ఫోటో ఫ్రేమ్ పెట్టడం నార్మల్, కానీ జర్మనీ రెంటెడ్ హౌస్ లో స్మాల్ హోల్ కూడా పెట్టాలి అంటే మనకి మనమే పర్మిషన్ లెటర్ రాసుకోవాలి అనిపిస్తుంది. ఇండియాలో పార్సల్ డెలివరీ అన్న కాల్ చేస్తాడు, మేడం ఇంట్లో ఉన్నారా అని. కానీ జర్మనీలో డెలివరీ బాయ్ డోర్ బెల్ రింగ్ చేసి మనం డోర్ ఓపెన్ చేసే లోపు డిసపియర్ అయిపోతాడు. ఫోన్ కి మెసేజ్ వచ్చేస్తుంది, వి మిస్డ్ యూ అని. మనం షాక్ అయ్యి నేను ఇంట్లోనే ఉన్నా, నువ్వే మిసైల్ లాగా వెళ్ళిపోయావు అనుకుంటాము. అసలు ఇండియా వర్సెస్ జర్మనీ డైలీ లైఫ్ డిఫరెన్స్ అంటే రోడ్, బిల్డింగ్స్, ట్రైన్స్ మాత్రమే కాదు. మన బాత్రూమ్ నుంచి బిల్స్ వరకు, పార్సల్స్ నుంచి పీపుల్ వరకు ఎవ్రీ బిహేవియర్ ఇస్ డిఫరెంట్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన జర్మనీ డైరీస్. నేను ఇండియా నుంచి జర్మనీకి వచ్చాక డైలీ లైఫ్ లో నోటీస్ చేసిన ఫన్నీ అండ్ రియల్ డిఫరెన్సెస్ ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోని మనం 5 పార్ట్స్ గా మాట్లాడుకుందాం. లాస్ట్ పార్ట్ కొంచెం ఫన్నీగా స్టార్ట్ అయ్యి ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ హౌస్ లైఫ్ తో స్టార్ట్ చేద్దాం. ఇండియాలో బాత్రూమ్ అంటే వెరీ సింపుల్, బకెట్, మగ్, ట్యాప్, ఇంకా లైఫ్ సెట్. జర్మనీలో బాత్రూమ్ ఫస్ట్ టైం ఎంటర్ అయ్యాక మనకు డౌట్ వస్తుంది, బకెట్ ఎక్కడ, మగ్ ఎక్కడ, మరి బాత్ ఎలా అని. ఇక్కడ ఓన్లీ షవర్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్యూ డేస్ షవర్ యూజ్ చేస్తే వాటర్ బాడీ మీద పడుతుంది, కానీ మైండ్ ఇండియాలో బకెట్ ని సర్చ్ చేస్తూ ఉంటుంది. ఇండియాలో బకెట్ బాత్ అంటే కంట్రోల్ మన హ్యాండ్స్ లో ఉంటుంది. జర్మనీలో షవర్ బాత్ అంటే వాటర్ ప్రెషర్ కంట్రోల్, టెంపరేచర్ కంట్రోల్, గ్లాస్ డోర్ క్లోజ్ అండ్ ఫ్లోర్ వెట్ అవ్వకుండా కేర్. బాత్ కాకుండా ఇంజనీరింగ్ ప్రాక్టికల్ లా ఉంటుంది. నెక్స్ట్ విండోస్. ఇండియాలో విండో అంటే ఓపెన్ ఆర్ క్లోజ్, చాలా సింపుల్. జర్మనీలో విండోకి ఓన్ పర్సనాలిటీ ఉంటుంది. కొంచెం ఓపెన్ చేయాలి అంటే టిల్ట్, ఫుల్ ఓపెన్ చేయాలి అంటే టర్న్. ఫస్ట్ టైం హ్యాండిల్ టర్న్ చేస్తే మనకు ఒక డౌట్ వస్తుంది, విండో ఓపెన్ అవుతుందా లేదా మన మీద పడిపోతుందా అని. ఇక్కడ వెంటిలేషన్ కూడా సిస్టమ్, ఫ్రెష్ ఎయిర్ కోసం విండో ఓపెన్ చేయాలి. కానీ హీటింగ్ ఆన్ లో ఉంచి విండో ఓపెన్ చేస్తే మనమని విండో నుంచి బయటికి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఇండియాలో ఫ్యాన్ ఇంపార్టెంట్, కానీ జర్మనీలో హీటింగ్ ఇంపార్టెంట్. ఇండియాలో ఫ్యాన్ స్పీడ్ 1 2 3 4 5, జర్మనీలో హీటింగ్ నాబ్ 1 2 3 4 5. ఇండియాలో అమ్మ అంటుంది ఫ్యాన్ ఆఫ్ చే, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అని. కానీ జర్మనీలో మన మైండ్ అంటుంది హీటింగ్ తగ్గించు, బిల్ చూసి షాక్ అయిపోతావు అని. ఇక్కడ కోల్డ్ లో హీటర్ పక్కన కూర్చుంటే బాడీ వార్మ్, కానీ బిల్ గుర్తుకు వచ్చాక హార్ట్ కోల్డ్. ఇప్పుడు సెకండ్ పార్ట్, బిల్స్ అండ్ మెయింటెనెన్స్. ఇండియాలో ఎలక్ట్రిసిటీ బిల్ మంత్లీ షాక్, కానీ జర్మనీలో యూటిలిటీ బిల్ ఇయర్లీ సస్పెన్స్ థ్రిల్లర్. ఎండ్ ఆఫ్ ద ఇయర్ లెటర్ వస్తే మనం ఓపెన్ చేసే ముందు సైలెంట్ గా ప్రేయర్ చేస్తాం, ప్లీజ్ రీఫండ్ రావాలి, ఎక్స్ట్రా పే చేసేది ఉండకూడదు అని. లెటర్ ఓపెన్ చేసి రీఫండ్ అంటే సెలబ్రేషన్, బట్ ఎక్స్ట్రా పేమెంట్ అంటే రూమ్ లో సైలెన్స్. ఇండియాలో ఇంటి ఓనర్ కి కాల్ చేస్తాం, అన్న పైప్ ప్రాబ్లం, అక్క ఫ్యాన్ పని చేయట్లేదు అని. అదే జర్మనీలో ఇష్యూ వస్తే ఈమెయిల్ పంపాలి, ఫోటోస్ అటాచ్ చేయాలి, సమ్ టైమ్స్ ఎగ్జాక్ట్ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇండియాలో ఓనర్ ఇమీడియట్ గా రాకపోయినా అట్లీస్ట్ ఫోన్ లో ఎమోషనల్ గా మాట్లాడతారు. అదే జర్మనీలో ఒక ఈమెయిల్ వస్తుంది, రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం అని స్టార్ట్ అవుతుంది. ట్యాప్ లీక్ అవుతుంది అని చెప్పడానికి కూడా ఆఫీస్ మెయిల్ లా రాయాలి. ఇండియాలో హౌస్ లో నెయిల్ కొట్టి ఫోటో పెట్టడం నార్మల్. జర్మనీలో రెంటెడ్ హౌస్ వాల్ మీద హోల్ అంటే మనకి గిల్ట్. ఫోటో ఫ్రేమ్ పెట్టాలి అంటే ఫస్ట్ థింక్ చేస్తాం, టేప్ యూస్ చేయాలా, హుక్ యూస్ చేయాలా, ఓనర్ చూస్తే ఏమంటాడు అని. ఇండియాలో వాల్ మన క్రియేటివిటీ, అదే జర్మన్ లో వాల్ ఓనర్ ప్రాపర్టీ. నౌ థర్డ్ పార్ట్ వచ్చేసి సర్వీసెస్ అండ్ అపాయింట్మెంట్స్. ఇండియాలో పార్సల్ డెలివరీ అంటే డెలివరీ అన్న కాల్ చేస్తాడు, మేడం ఇంట్లో ఉన్నారా అని. అప్పుడు మనం 5 minutes వెయిట్ చేయమని చెప్తాం. జర్మనీలో సమ్ టైమ్స్ పార్సల్ డెలివరీ నింజా లెవెల్లో ఉంటుంది. డోర్ బెల్ రింగ్ అవుతుంది, మనం డోర్ దగ్గర వెళ్లే లోపు డెలివరీ బాయ్ డిసపియర్ కూడా అయిపోతాడు. మెసేజ్ వస్తుంది, వి మిస్డ్ యూ అని. అప్పుడు మనం నేను మిస్ అవ్వలేదు, నువ్వే ఫాస్ట్ గా వెళ్ళిపోయావు అనుకుంటాం. సమ్ టైమ్స్ పార్సల్ నేబర్స్ దగ్గర పెడతారు. ఇండియాలో నేబర్స్ దగ్గర పార్సల్ అంటే చాలా ఈజీ. జర్మనీలో డెలివరీ నోట్ మీద అన్నోన్ జర్మన్ నేమ్ చూసాక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ పర్సన్ ఎవరు, ఈ ఫ్లోర్ లో ఉంటారా, వేరే ఫ్లోర్ లో ఉంటారా, పార్సల్ అడిగితే వియర్డ్ గా ఉంటుందా అని. పార్సల్ కలెక్ట్ చేయడం కూడా సోషల్ కరేజ్ టెస్ట్. ఇండియాలో బ్యాంక్ వర్క్ అంటే బ్రాంచ్ కి వెళ్ళి మాట్లాడొచ్చు. జర్మనీలో బ్యాంక్ యాప్, ఆన్లైన్ వెరిఫికేషన్, పోస్ట్ లెటర్, పిన్ సపరేట్, కార్డు సపరేట్. కార్డు ఒక రోజు వస్తుంది, పిన్ ఇంకో రోజు వస్తుంది. మనకు అనిపిస్తుంది కార్డ్ అండ్ పిన్ కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నాయా అని. ఇండియాలో క్యాష్, యూపీఐ, కార్డ్ అన్నీ ఈజీ. జర్మనీలో ప్లేస్ ని బట్టి పేమెంట్ మోడ్ చేంజ్ అవుతుంది. కొన్ని చోట్ల కార్డ్ ఓకే, కొన్ని చోట్ల క్యాష్ కావాలి. ఇండియాలో స్మాల్ రిపేర్స్ కి లోకల్ అన్న ఉంటాడు. ప్లంబర్ అన్న, కార్పెంటర్ అన్న, ఎలక్ట్రీషియన్ అన్న, ఇలా ఒక్కొక్క పనికి ఒక్కొక్క అన్న ఉంటాడు. జర్మనీలో స్మాల్ రిపేర్ కి అపాయింట్మెంట్, కాస్ట్, టైం స్లాట్. సమ్ టైమ్స్ మనమే యూట్యూబ్ వీడియో చూసి ట్రై చేస్తాం.
ఇండియాలో అన్న ఫిక్స్ చేస్తాడు, అదే జర్మనీలో మనమే ట్రై చేద్దామనేసి స్క్రూ డ్రైవర్ పట్టుకుంటాం. ఇప్పుడు 4th పార్ట్, పీపుల్ అండ్ ప్రైవసీ. ఇండియాలో డోర్ బెల్ రింగ్ అయితే ఇమీడియట్ గా డోర్ ఓపెన్ చేసేస్తాం. జర్మనీలో డోర్ బెల్ రింగ్ అయితే ఫస్ట్ క్వశ్చన్, నేను ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ర్యాండమ్ గా డోర్ బెల్ రింగ్ అయితే మనం స్పై మోడ్ లో పీప్ హోల్ నుంచి చూస్తాం. ఇండియాలో అన్ఎక్స్పెక్టెడ్ గెస్ చాలా నార్మల్, కానీ జర్మనీలో అన్ఎక్స్పెక్టెడ్ డోర్ బెల్లే సస్పెన్స్. ఇండియాలో ఇంటికి రమ్మంటే జెన్యూన్లీ ఇంటికి రమ్మని, జర్మనీలో హోమ్ ఇన్వైట్ అంటే బిగ్ థింగ్. ఇక్కడ పీపుల్ పర్సనల్ స్పేస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కెఫేలో మీట్ అవ్వడం కామన్. హౌస్ కి ఇన్వైట్ చేస్తే రిలేషన్షిప్ లెవెల్ అప్గ్రేడ్ అయినట్టే. ఇండియాలో లివింగ్ రూమ్ లో ప్లాస్టిక్ చైర్స్ పెట్టి గెస్ట్ ని మేనేజ్ చేయొచ్చు, కానీ జర్మనీలో హౌస్ ఇన్వైట్ అంటే హౌస్ క్లీన్, అరేంజ్ టీ, స్నాక్స్, ఫుల్ ప్రిపరేషన్. ఇండియాలో లిఫ్ట్ లో పీపుల్ మాట్లాడతారు విచ్ ఫ్లోర్ అని. జర్మనీలో లిఫ్ట్ లో సైలెన్స్ ప్లస్ స్మాల్ స్మైల్. మనం హలో అంటే వాళ్ళు హలో అంటారు, తర్వాత ఫుల్ సైలెన్స్. మన ఇండియన్ బ్రెయిన్స్ కి ఆక్వర్డ్, కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలా లేకుంటే ఫ్లోర్ వచ్చే వరకు సర్వైవ్ అవ్వాలా అని. ఇండియాలో ఫోన్ కాల్ కల్చర్ స్ట్రాంగ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ర్యాండమ్ కాల్స్. కానీ జర్మనీలో మెనీ థింగ్స్ ఈమెయిల్స్ అండ్ అపాయింట్మెంట్ బేస్డ్. ఫోన్ రింగ్ అయితే మనకు హ్యాపీ ఫీల్, ఎందుకంటే ఇక్కడ సడన్ కాల్స్ తక్కువ. ఇండియాలో ఫోన్ సైలెంట్ మోడ్ లో పెడితే మిస్డ్ కాల్స్ 12, జర్మనీలో ఫోన్ సైలెంట్ లో పెడితే పీస్. ఇప్పుడు 5th పార్ట్, ఎమోషనల్ డిఫరెన్స్. ఇండియాలో ఫెస్టివల్స్ క్యాలెండర్ లో ఉంటాయి, కానీ ఫీలింగ్ స్ట్రీట్స్ లో ఉంటుంది. లైట్స్, సౌండ్స్, రిలేటివ్స్, స్వీట్స్, నైబర్స్, నాయిస్, ఎవ్రీథింగ్ టుగెదర్. అదే జర్మనీలో ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలి అంటే మనం ప్లాన్ చేయాలి, డెకరేషన్స్ కొనాలి, ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయాలి, ఫ్యామిలీకి వీడియో కాల్ చేయాలి, కుకింగ్ చేయాలి. ఇండియాలో ఫెస్టివల్ మన చుట్టూ జరుగుతుంది, కానీ జర్మనీలో ఫెస్టివల్ మన హార్ట్ లో క్రియేట్ చేసుకోవాలి. అది బ్యూటిఫుల్ కూడా, ఎమోషనల్ కూడా. ఇండియాలో ఫ్యామిలీతో ఉంటే స్మాల్ థింగ్స్ కూడా షేర్ చేసుకుంటాం. టీ, స్నాక్స్, ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకుంటాం. కానీ జర్మనీలో పర్సనల్ స్పేస్ ఎక్కువ, మనకి ఇండిపెండెన్స్ దొరుకుతుంది. కానీ సమ్టైమ్స్ మన హ్యాపీనెస్ షేర్ చేయడానికి ఇండియా టైమ్ జోన్ కోసం వెయిట్ చేయాలి. ఇండియాలో ఈవినింగ్ టెర్రస్ మీద వెళ్తే జనాలు కనిపిస్తారు, అదే జర్మనీలో ఈవినింగ్ విండో దగ్గర నిల్చొని చూస్తే పీస్ఫుల్ స్ట్రీట్స్ కనిపిస్తాయి. ఇండియాలో ఎనర్జీ ఎక్కువ, కానీ జర్మనీలో కామ్ ఎక్కువ. ఇండియాలో లైఫ్ ఫాస్ట్ గా రన్నింగ్, కానీ జర్మనీలో లైఫ్ స్లోగా థింకింగ్. అండ్ ఫైనల్ గా బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇండియాలో మనం క్రౌడ్ లో కూడా కంఫర్ట్ ఫీల్ అవుతాం, కానీ జర్మనీలో కంఫర్ట్ లో కూడా కొన్నిసార్లు క్రౌడ్ ని మిస్ అవుతాం. ఇండియా మనకు నాయిస్ ఇచ్చింది, కానీ ఆ నాయిస్ లో లవ్ ఉంది. జర్మనీ మనకు కామ్ ఇచ్చింది, కానీ ఆ కామ్ లో గ్రోత్ ఉంది. ఇండియాలో మనం జనాలతో లైఫ్ నేర్చుకుంటాం, కానీ జర్మనీలో మనం సొంతంగా లైఫ్ నేర్చుకుంటాం. 2 కంట్రీస్ కంప్లీట్లీ డిఫరెంట్, కానీ 2 మనకు సంథింగ్ ఇంపార్టెంట్ నేర్పిస్తాయి. ఇండియా చెప్తుంది రిలేషన్స్ ఆర్ ఇంపార్టెంట్, జర్మనీ చెప్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ పర్సనల్ స్పేస్ ఆర్ ఇంపార్టెంట్. ఇండియా చెప్తుంది అడ్జస్ట్ అవ్వు, జర్మనీ చెప్తుంది ప్లాన్ చెయ్యి. ఇండియా చెప్తుంది మన వాళ్ళు ఉన్నారు, జర్మనీ చెప్తుంది నువ్వు నిన్ను మేనేజ్ చేయగలవు. సో జర్మనీ వర్సెస్ ఇండియా డైలీ లైఫ్ డిఫరెన్స్ అంటే 1 కంట్రీ బెటర్, 1 కంట్రీ వర్స్ట్ అని కాదు. ఇండియా మన రూట్స్, జర్మనీ మన గ్రోత్. ఇండియా మన ఎమోషన్, జర్మనీ మన డిసిప్లిన్. కానీ ఎక్కడ ఉన్నా మన తెలుగు హార్ట్ సేమ్. హౌస్ లో జర్మన్ విండో ఉండొచ్చు, జర్మన్ హీటర్ ఉండొచ్చు, జర్మన్ బిల్స్ ఉండొచ్చు, కానీ మైండ్ లో మాత్రం ఇండియన్ మెమరీస్, ఫ్యామిలీ వాయిసెస్, మన తెలుగు ఫీలింగ్స్ ఉంటాయి. మీరు ఇండియాలో ఉన్నారా లేదా జర్మనీలో ఉన్నారా? మీ డైలీ లైఫ్ లో బిగ్గెస్ట్ జర్మనీ వర్సెస్ ఇండియా డిఫరెన్స్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి జర్మనీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, ఫన్నీ మూమెంట్స్ అండ్ తెలుగు కనెక్షన్ కోసం మన జర్మనీ డైరీస్ ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.